నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రాబోతోంది. అయితే ప్రతి ఏడు వచ్చేదే కదా, ఈసారి ఏంటి ఇంత స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు అని అంటే వారసత్వ పోరు ప్రస్తుతం తెర మీదకి వచ్చింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల ఈసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని అంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే చాలామంది నేతలకు ఆహ్వానాలు పంపించడం జరిగింది. స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ తర్వాత డీకే శివకుమార్ని కలవడం జరిగింది. జయంతికి రావాలంటూ ఆహ్వానించినట్టు తెలిసిన విషయమే. దీంతోపాటు సోనియా గాంధీ కూడా ఈసారి జయంతికి రాబోతున్నారంట. అంటే ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా ఈసారి జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే వారసత్వానికి సంబంధించి ఎవరి ఐడెంటిటీ కోసం కంప్లీట్ నాదే ఆధిపత్యం అనేది నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెనుకుండి ఇది నడిపిస్తుంది ఎవరు? దీంతోపాటు విజయమ్మ జయంతి రోజు పిల్లలిద్దరినీ ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆల్మోస్ట్ ఒకే స్టేజ్ పైకి రావడానికి ఒప్పుకున్నారనేది ఇంకో వాదన. అసలు జయంతి వెనుక ఈ రాజకీయం ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ స్పోక్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు వింటున్నారు. ప్రస్తుతం జయంతి రగడ అయితే అంటే వారసత్వం ఆ పోరు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి వైఎస్ షర్మిల ఈసారి ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేయడానికి అంటే ఓపెన్గా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసురాలు నేనే అన్న ఒక ఆధిపత్యాన్ని హైజాక్ చేయడానికి సిద్ధమయ్యారు అన్న వాదన వినిపిస్తుంది. ఓవరాల్గా ఏం జరుగుతుంది అనుకోవాలి? అసలు ఇది ఆధిపత్య పోరు లేదు, ఇంకోటి ఏం లేదు మేడం. జయంతి వర్ధంతి కార్యక్రమాలు రెగ్యులర్ గా ఏదైతే ప్రతి ఏడాది జరుగుతూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివిటీస్ దానికి సంబంధించి వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడే షర్మిల గారు కొత్తగా వచ్చి ఆమె ఏదో వారసత్వం కావాలని అనుకుంటే వారసత్వం ఎవరో ఇస్తే రాదు కదా. లేకపోతే వారసత్వం ప్రజలు ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వారసత్వం ఇచ్చారు. ప్రజలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి వారసత్వం. అంతే తప్ప ఎవరో ఇవ్వలేదు కదా. సో షర్మిల గారు ఏదో వచ్చి దాన్ని ఒకే వేదిక మీద తీసుకుని ఆ వేదికకి మాకు సంబంధం ఉండదు. ఒకటే జయంతి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయంతి కార్యక్రమాలు ఎక్కడెక్కడ రేపు 8వ తారీఖున చేయబోతా ఉన్నది. సో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటారా అంటే ఆమె కార్యక్రమాలు ఆన్ చేసుకోవచ్చు, దాంట్లో నో డౌట్. అంటే ఎప్పుడూ లేనిది అంటే వెంకటరెడ్డి గారు ఎవ్రీ ఇయర్, నేను అందుకే ఇంట్రోలో ఒక క్లియర్గా చెప్పాను, ఎవ్రీ ఇయర్ జయంతి వర్ధంతి జరుగుతుంది, ఎవరి వేలో వాళ్ళు నిర్వహించుకుంటారు, ఎప్పుడూ ఇంతగా ఇష్యూ అవ్వలేదు. బట్ ఈసారి ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని పిలవబోతోంది, చాలా పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం నిర్వహించబోతోంది కాబట్టి డిస్కషన్ వస్తుంది. పర్లేదు, సోనియా గాంధీ గారికి ఒకవేళ రాహుల్ గాంధీ వీళ్ళు ఎవరిని వస్తే రాజశేఖర రెడ్డి గారి పేరుని FIR లో చేర్చి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి రాజశేఖర రెడ్డి గారి కొడుకుని జైలు పాలు చేసి 16 నెలల పాటు జైల్లో పెట్టి రాజశేఖర రెడ్డి గారిని ఒక దొంగగా చిత్రీకరించాలని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి అవసరం ఏర్పడినందుకు పాపం ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి గారి అవసరం మాకు ఉంది అని వాళ్ళు గుర్తించినందుకు ముందుగా ధన్యవాదాలు. అంటే రాజకీయ అవసరాల కోసం ఎలా దిగజారిపోతారనేది క్లియర్ గా కనపడుతుంది కదా. మరి ఇన్ని సంవత్సరాల్లో జయంతి ఎందుకు చేయలేదండి కాంగ్రెస్ పార్టీ? ఇన్ని సంవత్సరాల్లో సోనియా గాంధీ గారికి ఎందుకు గుర్తు రాలా? ఇన్ని సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మరి 2024 ఇది 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ గుర్తు రాలేదు రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారా? అంటే షర్మిల గారు వచ్చి గుర్తు చేస్తే వాళ్ళకి గుర్తు వస్తుందా? లేదంటే గుర్తు రాలేదు ఇప్పుడు దాకా? అంటే రాజశేఖర రెడ్డి గారు షర్మిల గారు ఇదిగోండి మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం అని ఇప్పుడు గుర్తు చేస్తే వాళ్ళకి గుర్తు వచ్చిందా? ఒకటేందంటే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం మా వైపే ఉందని చూపించుకోవాలనేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఎంత చేసినా కూడా అది జరిగేటటువంటి ప్రక్రియ కాదు. ఈ రోజు వైఎస్ఆర్ అనేటటువంటి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. అది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొంతం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం. మా పేరులోనే ఈరోజు పార్టీ పేరులోనే వైఎస్ఆర్ అని ఉంది. సో మేము రాజశేఖర రెడ్డి గారికి చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో ఈ రోజుకి చిరస్థాయిగా ఉండి ఆయనకు సంబంధించి ఈ రోజు అవన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఆ పథకాలన్నింటినీ కొనసాగించింది తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఏం కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొనసాగించాల? కాంగ్రెస్ పార్టీ అనేక స్కీములు తీసేసింది కదా. ఈ రోజు
రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించి ఆయన వారసత్వాన్ని నిలబెట్టారు. సో మేమైతే ఎక్కడికి ఎవరికి ఆ కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేయదు. ఏదైనా ఫ్యామిలీ కార్యక్రమాలుగా ఫ్యామిలీ నిర్వహించే కార్యక్రమాలు వేరు, పార్టీ నిర్వహించే కార్యక్రమాలు వేరు. మేము రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ పలు దేశాల్లో కూడా రేపొద్దున జయంతి కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నిర్వహించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామాన రేపు జయంతి కార్యక్రమాలు మేము నిర్వహించబోతా ఉన్నాం. మరి ఇప్పుడు ఎవరి రాజకీయ లబ్ధి కోసము ఈసారి ఈ కార్యక్రమాన్ని ఈ రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు? మీరు అన్నట్టుగా ఇన్ని రోజులు లేని కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరమే ఎందుకు గుర్తుకొచ్చిందని అంటే మీ సమాధానం ఏంటి? అంటే ఎవరి రాజకీయ లబ్ధి ఇక్కడ ఈ రోజు ఎందుకు గుర్తొచ్చిందని చెప్పాను కదా, షర్మిల గారు ఈ రోజు గుర్తు చేశారు. దాన్ని వారసత్వాన్ని మనం తీసుకుందాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది పేటెంట్ గా రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే వద్దు, దాన్ని మనం డైవర్ట్ చేసుకుందాం అనే కాంగ్రెస్ పార్టీ కుట్రలో ఇది భాగం తప్ప ఇంకా వేరే ఏముంటది చెప్పండి మీరు? సేమ్ ఆ కుట్రలో భాగంగా చేసేటటువంటి కార్యక్రమం తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జయంతి కార్యక్రమాలు చేయటం ఇవన్నీ వైఎస్ షర్మిల గారికి అనేటటువంటి ప్రక్రియ చేసిన వాళ్ళకి ఈ రోజు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం, రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పవాడని ఈ రోజు పొగుడుతానికి వస్తున్నానంటే దానికి అర్థమైంది. సో కాంగ్రెస్ పార్టీ ఇది ఒక రాజకీయ ప్రయోజనం కోసం చేసేటటువంటి కార్యక్రమం. ఎవరైనా చేసుకోండి, రాజశేఖర రెడ్డి గారు జయంతి చేస్తా అంటే ఎవరు వద్దంటలా. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కడన్నా చేసుకోవచ్చు. కానీ నేను రాజకీయ రాజకీయంగా ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని చేస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రజలు హర్షించరు. అదే అంటున్నా, రాజకీయ లబ్ధి తీసుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాలైన వైఎస్ షర్మిలానా? ఎవరు తీసుకుంటున్నారని అనుకోవాలి? ఇద్దరు అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, షర్మిల వేరు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వేరుగా లేదు కదా. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఆబ్వియస్లీ దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తారు. ఒకటి ఏమవుతుంది, వాళ్ళు కార్యక్రమం నిర్వహించేంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు షర్మిల గారి వెంట కాంగ్రెస్ పార్టీ వెంట వెళ్తారని అనుకుంటున్నారా? అది లేదు కదా. అంటే ఇక్కడ గతంలో ఏంటంటే పార్టీ చీలిన తర్వాత ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత పిల్ల కాంగ్రెస్ పార్టీ అన్న వాదన్ని అప్పుడు వినడం జరిగింది. అందులోనూ ఇప్పుడు ఓడిపోయి లోలో ఉన్న టైంలో ఇదంతా జరగడం అంటే మీ వైపు ఉన్న నాయకుల్ని వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికా, లేదు ఇప్పుడు ఆయనదేమీ లేదు రాబోయే రోజుల్లో నాదే హవా అనేసని ఈ వారసత్వ పోర్లో నిరూపించుకోవడానికా? ఎలా చూడాలి అసలు? ఒకటైతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రజెంట్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో దాన్ని ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటే ఏదన్నా 4 ఓట్లు పడతాయేమో. ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా ఎటు పక్క ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న వాళ్ళని ఎంతో కొంత డైవర్ట్ చేసుకుంటే ఏదన్నా వాళ్ళకి ఒక 1% 0.5% ఓటింగ్ పెరిగిద్దేమో అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అంతకుమించి వేరే ఉద్దేశం ఏముంటది? పక్కా రాజకీయ ఉద్దేశమే. అంతకుమించి రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం అయితే ఏమీ లేదు కదా. ప్రత్యేకమైన అభిమానం ఉంటే ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టరు కదా. ఓకే, మరి ఇప్పుడు అంటే వైఎస్ విజయమ్మ చొరవ తీసుకొని ఈ జయంతికి ఇద్దరిని ఒక తాటిపైకి తీసుకురావాలి, కార్యక్రమంలో ఇద్దరిని ఒక చోట ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయ్యింది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు జయంతి రోజు కలవబోతున్నారు అనేది ఇంకొక వాదన. ఎంతవరకు నిజం ఇది? అంటే జయంతి కార్యక్రమాల్లో అంటే మేమైతే ఎక్కడ పార్టిసిపేట్ అంటే వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేయము ఎక్కడ. ఓకే, అంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఒక మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి చేయరు కదా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయమ్మ గారు ఆ కార్యక్రమానికి వెళ్తారా లేదా అని అంటే అది ఆమె నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఆమె అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయాలి. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమానికి వెళ్తారా అంటే వెళ్ళరనే అనుకుంటున్నాం నేనైతే. అది పార్టీకి సంబంధం లేకుండా ఇండివిజువల్ గా ఒక ప్రోగ్రామ్ గా పిలిచేటటువంటి కార్యక్రమం అయితే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలవరు కదా, ఫ్యామిలీ మెంబర్ తో నిర్వహించుకుంటారు. సో పక్కా కాంగ్రెస్ పార్టీని పిలిచి రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారనేది అక్కడ ఉన్నప్పుడు షర్మిల గారి దగ్గరికి ఆ కార్యక్రమానికి విజయమ్మ గారు వెళ్తారనేది మేమైతే అనుకోవట్లేదు. ఆ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత షర్మిల గారు ఒక కామెంట్ చేశారు, ఓటమికి ఇప్పటికైనా కారణాలు తెలుసుకో, జనం ఏం కోరుకుంటున్నారో తెలుసుకో, మార్చుకో అనేసి ఒక కామెంట్ చేశారు. ఇప్పటికి కూడా ఉప్పు నిప్పులానే ఉన్నారు అనేది బయట తెలుస్తుంది. మరి బయట కనిపించేది నిజమా
లేదు లోపాయికారంగా వాళ్ళ బయటికి ఏంటంటే జస్ట్ ఆ చీలికకు సంబంధించి చెల్లెను అన్న వదిలిన బాణం అన్న ఒక వాదనను కూడా అప్పట్లో వినిపించారు, మీకు తెలియంది కాదు అది. మరి ఇప్పుడు అంటే పార్టీ పరంగా కాకుండా ఫ్యామిలీ పరంగా ఈ జయంతి వేడుకల్లో అన్నా చెల్లెలు కలిసే అవకాశం ఉందా? ఎందుకంటే పెళ్లి విషయంలో చూసుకున్నప్పుడు కూడా స్టేజ్ పైన జస్ట్ ఏదో మొహమాటానికి వెళ్ళి కలిసినట్టే ఉంది తప్పితే అఫెక్షన్తో కలిసినట్టు లేదు అనేది ఆ విజువల్ చూసినా లేకపోతే మీడియాలో వచ్చిన కథనాలు చూసినా మనకు తెలుస్తుంది. మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఈ జయంతిని ఫ్యామిలీ పరంగా కలిసి అంటే పార్టీలకు అతీతంగా చేసే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉందా? ఇప్పుడు కాదు మేడం, రేపు కూడా ఉండదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఉండదు. ఉండదంటున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నుంచి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. షర్మిల గారు నిర్వహించాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అంటే ఇప్పుడు 2009 నుంచి చూసుకుంటే ఈ రోజుకు 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహించింది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఏర్పాటు చేసింది కావచ్చు, లేదంటే రాజశేఖర రెడ్డి గారి ఈ రోజు చిరస్థాయిగా ఆయన ఆశయాలను నిలబెడుతుంది కావచ్చు, అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సో ఈ రోజు షర్మిల గారు కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నేనేదో ఈ రోజు నుంచి నిలబెడతాను, నేను ఈ రోజు నుంచి ఏదో చేస్తాను, మీరు ఆ కార్యక్రమానికి రమ్మని, ఆ కార్యక్రమానికి మమ్మల్ని అసలు ఇన్వైట్ చేయరు. పాయింట్ నెంబర్ 1. చేసినా వెళ్ళేటటువంటి ఉండదు. పాయింట్ నెంబర్ 2, ఎందుకంటే అది ఒక పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటిది. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నిర్వహించుకోవచ్చు జయంతి కార్యక్రమాలను, దాన్ని ఎవరు కూడా అడ్డుకునేటటువంటి ప్రసక్తి ఉండదు, ఆపేటటువంటి ప్రసక్తి ఉండదు. కాకపోతే వాళ్ళకి నిర్వహించే హక్కు లేదు కదా అంటున్నా నేను. ఇదే షర్మిల గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాన్న మాటలు మర్చిపోయావా? ఎఫ్ఐఆర్ కాపీలో పేరు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తానంటే ఏముంటది? చెప్పాను కదా, ఒక 0.5% 1% ఓటింగ్ పెరిగిద్దాం వాళ్ళకి, మా దగ్గర నుంచి ఓటర్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తే. అంతకుమించి ఏముంటది? షర్మిల గారి వారసత్వాన్ని నిలబెట్టేది ఏంది? ఆమె పోటీ చేస్తే ఓడిపోయింది, ఎంపీగా గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోటీ చేసి ఆమె మళ్ళీ మా మీద విమర్శలు చేయటం ఏంది? రెండోది, మాకు ఎవరితో లోపాయికారి ఒప్పందాలు ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఉండవు. మేము స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తాం, ఓడిపోయినా గెలిచినా. మేము స్ట్రైట్ పాలిటిక్స్ చేయటం వల్లే కొన్నిసార్లు ఓడిపోయాం. మేము నిజాయితీని నమ్ముకొని ఉండటం వల్లే మేము 2014లో ఓడిపోయాం, 24లో కూడా ఓడిపోయాం. బట్ నా నిజాయితీయే మళ్ళీ మమ్మల్ని 2029లో గెలిపించింది. సో మాకు గెలుపు ఓటమి అనేది, మేము ఆల్రెడీ ఓటమిని చూసాం, గెలుపుని చూసాం. బట్ మా పార్టీ అనేది ప్రజలకి, మేము ఓడిపోయినా కూడా ప్రజల కోసం నిలబడతాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ఆబ్వియస్లీ మా పార్టీ ఉన్నంత కాలం మేము నిలబెడుతూనే ఉంటాం. ఇది రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలని ప్రజలు హర్షించరు. ఇప్పటికైనా మరి అదే సోనియా గాంధీ వచ్చి రాజశేఖర రెడ్డి గారి గొప్పతనాన్ని పొగిడి, రాజశేఖర రెడ్డి గారి కొడుకు మీద నేనే తప్పుడు కేసులు పెట్టించా అని చెప్పి ఒప్పుకొని, రాజశేఖర రెడ్డి గారు ఎఫ్ఐఆర్ కాపీలో నేనే పెట్టించాను ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పి అప్పుడు కార్యక్రమం నిర్వహిస్తే నిజంగా కూడా ప్రజలు అప్పుడు హర్షిస్తారు, అరే తప్పు ఒప్పుకున్నారా చేసిందని చెప్పి. అలా కాకుండా ఏదో ఇప్పుడు ఇంకో దురుద్దేశంతో కార్యక్రమాలను ఆమె పిలుస్తున్నా, అది తెలిసి రారనుకుంటున్నా. పిలిచినా కూడా సోనియా గాంధీ ఎడదాకా వచ్చి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద నిజంగా అభిమానం ఉంటే సోనియా గాంధీ గారికి ఈ విధంగా చేయరు కదా రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని. అంటే గతంలో అయితే మేబీ చేసి ఉండకపోవచ్చులే, కానీ ఇప్పుడు ప్రస్తుతము ఓన్లీ 11 సీట్లే గెలిచారు. అంటే వస్తున్న కథనాల ప్రకారము ఇంకా పార్టీ నేతలు పక్క చూపులు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో కాంగ్రెస్ని బలోపేతం చేస్తే రాబోయే ఎలక్షన్స్కి మనకేమన్నా ప్లస్ అవుతుందన్న ఆలోచనతో దీన్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు అందులో ఉంటే ఏ ఇబ్బంది ఉంటుందో, కోర్టు కేసులు ఇవన్నీ, అంటే ఆల్మోస్ట్ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే విపక్షంలో ఉన్న సభ్యులకు ఒక భయం అయితే కామన్గానే ఉంటుంది కదా. ఒకటైతే స్పష్టం, మేము ఏ రోజు కేసుల గురించి భయపడము కూడా. ఎందుకంటే కేసుల గురించి భయపడే వాళ్ళం అయితే ఈ రోజు ఏదో ఒక రాజకీయ పార్టీతో మేము కూడా వెళ్ళి కొలాబరేట్ అయిపోయే వాళ్ళం, అది బీజేపీతోనో కాంగ్రెస్ తోనో. కేసులకి భయపడిపోయే వాళ్ళం అయితే 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ దగ్గర లొంగిపోయే వాళ్ళం. సో మా కేసులు కొత్త ఏం కాదు. సో కేసులు పెట్టుకోమనండి, అవసరమైతే జైలుకు పంపించమనండి, మళ్ళీ వస్తాం, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పోరాడతాం. అంతే తప్ప ఎక్కడా కూడా భయపడేటటువంటి పరిస్థితి లేదు. ఒకటి క్లియర్ గా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, ఇంకో పార్టీయా, ఏ పార్టీలతో మేము పొత్తులకు వెళ్ళము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిలాల పట్టం ఏ రోజు ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ అలానే మేము ప్రజల్లో మేమేంటో చూపిస్తాం. అదే అంటే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ తోటి పొత్తుకెళ్లే అవకాశం లేదు, ఎందుకంటే కూటమిలో ఉంది కాబట్టి.
కాంగ్రెస్ నా ఇంకా మొదటి నుంచి దగ్గర తీసే అవకాశం లేదనేసి అంటారు. బట్ కాంగ్రెస్ని దగ్గర తీసే అవకాశం లేదు అని అన్నప్పుడు డీకే శివకుమార్ ఆల్మోస్ట్ అంటే డీకే శివకుమార్ గారు కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇది ఎలాంటి రాజకీయ కలయిక కాదు, జస్ట్ క్యాజువల్దే అయినా. కానీ స్వయంగా బెంగళూరుకి ఎప్పుడూ లేనిది ఆయన స్వయంగా ఆయనే వెళ్ళి డీకే శివకుమార్ని కలవడము, ఇటు జయంతి వేడుకలకు సంబంధించిన పెద్ద ఎత్తున ప్లాన్ చేయడము, వెనకాల ఏదో జరగబోతుందన్న ఒక సంకేతాన్ని యువకునే ఇచ్చినట్టు ఉంది అనేది ఒక వాదన. అంటే షర్మిల గారు అక్కడ కలవటానికి మాకు సంబంధం లేదు ఆ కాంగ్రెస్ పార్టీ. రెండు, మేము డీకే శివకుమార్ని కలిసామని చెప్పి మనం తప్పుడు ప్రచారం చేసింది ఇదే ఎల్లో మీడియా, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ కుల గజ్జి మీడియా. అదే డీకే శివకుమార్ వివరణ ఇచ్చాడు, అరే బాబా ఎన్ని ఫేక్, నన్ను అసలు కలవలేదని. ఎందుకు కలుస్తాం, మాకేం అవసరం, మేం కలవాల. వాళ్ళు డీకే శివకుమార్, షర్మిల, ఇంకా డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలిసారు ఒక రోజు ఎయిర్పోర్ట్ లో. మరి ఆయనే పార్టీ ఈయనే పార్టీ, ఆయన ఇప్పుడు ఏ కూటమిలో ఉన్నాడు, ఈయనే కూటమిలో ఉన్నాడు. యువతల పక్క రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పొగుడుతూ ఉంటాడు. సో రేవంత్ రెడ్డి ఏ పార్టీ, ఐఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, ఈయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటారు, ఇద్దరు చాలా గొప్పవాళ్ళు, ఆయన గొప్పవాడు ఈయన గొప్పవాడు అని వీళ్ళు పొగుడుకుంటారు. ఈ పాలిటిక్స్ ఏంటో తెలియదు. ఇదే షర్మిల గారు చంద్రబాబు నాయుడు ఒక్క మాట అనలేదు. మన ఎన్నికల ప్రచారం మనం చూసాం, చంద్రబాబు నాయుడు ఒక్క పల్లెత్తు మాట అనలా. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడేమో ఆయన చంద్రబాబు నాయుడు. మరి ఇద్దరు మాట్లాడుకోవాలి కదా, విమర్శలు చేసుకోవాలి కదా, రాజకీయంగా ఉన్నటువంటిది చెప్పాలి కదా. సో వాళ్ళంతా చంద్రబాబు నాయుడు ఎందుకంటే రేపు పొద్దున బీజేపీని కాదంటే కాంగ్రెస్ కి పోతాడు, కాంగ్రెస్ కాదంటే బీజేపీ దగ్గరకు వస్తాడు. ఒకరితో డైరెక్ట్ ఒప్పందం, ఇంకోళ్ళతో ఇండైరెక్ట్ ఒప్పందాల్లో ఉంటాడు. బట్ మేము అలా కాదు, మేము ఎవరితో కలవరం, మేము ప్రజలతో కలుస్తాం, మేము ప్రజలతో ఉంటాం, ప్రజలతోనే మా ప్రయాణం. కాంగ్రెస్ పార్టీకి మాకు ఎంత దూరం, బీజేపీ కూడా అంతే దూరం. మేము ఏ రాజకీయ పార్టీలకి ఎప్పుడు వెళ్ళము. మేము ఈరోజు చూసారు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ చూడండి. ఈ రోజు నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణ గారిని పరామర్శించడానికి వెళ్తే ఈ రోజు కూడా కిక్కిరిసిన జనం. నిజంగా మరి ఇది మాకు ప్రజలు ఇచ్చిన, నిజంగా ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తే ఇంత అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండదు కదా. సో ఏ విధంగా వాళ్ళు గెలిచారనే దేశవ్యాప్తంగా ఇప్పుడు వచ్చిన జనం అంటే వెంకటరెడ్డి గారు అంటే ఒక విషయం అయితే స్పష్టంగా అంటే వచ్చిన జనాలను చూసి వాళ్ళు ఓటు బ్యాంక్ అవుతారు అన్నది అది సాధ్యం కాదు. జనం మైండ్ ఎప్పుడెట్లా తిరుగుతుందో తెలియదు అనడానికి రిజల్ట్ ఎగ్జాంపుల్ అంటే గతంలో చంద్రబాబు అంటే ఈవెన్ 2014 ఎలక్షన్స్ అప్పుడు మీ సభలకు వచ్చారు, ఆ సభలకు వచ్చారు, అప్పుడు రిజల్ట్ ఒకలాగా. 2019కి వచ్చేసరికి అంటే పవన్ కళ్యాణ్ సభలకు వెళ్ళారు, చంద్రబాబు సభలకు వెళ్ళారు, మీ సభలకు వెళ్ళారు, అక్కడ చంద్రబాబు పవన్ ఓడిపోయారు. ఇప్పటికి వచ్చిన తర్వాత ఈవెన్ జగన్కి వచ్చిన సభలకు వచ్చిన జనాల్ని మీ మీడియాలో చూసినప్పుడు కూడా ఏంటి ఆదరణ అన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అసలు మళ్ళీ టఫ్ ఫైట్ ఉంటుంది, అసలు ఇది హోరాహోరీ ఉంటుంది, అలా బేస్ లెవెల్లో వెళ్ళిపోతుంది అనుకుంటే అంటే వచ్చిన జనాలను చూసి మనం అనుకోవడానికి లేదు అన్నది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది కదా మేడం. నేను ఒకటి స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మేమే సినిమా హీరో కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు. నిజంగా మమ్మల్ని ఓడించారు ప్రజలు, ఆ విధమైనటువంటి తీర్పిచ్చారు, మాకు 11 సీట్లతో తీర్పిచ్చారు అన్నప్పుడు ఇంత ప్రజాదరణ ఉండదు కదా అంటున్నాను నేను. రెండు, పవన్ కళ్యాణ్ అంటే సినిమా హీరో, పర్సనల్ ఇమేజ్ వేరు, పొలిటికల్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అంటే కొందరికి కొన్ని విషయాల్లో రోల్ మోడల్ అనిపిస్తారు. వాళ్ళకంటే ఒక మనిషిని మనము సినిమా హీరో అయితేనే అభిమానించాలని ఏం లేదు. పొలిటికల్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మనకు లబ్ధి కావచ్చు, లేదు కొన్ని విషయాల్లో పర్సనల్గా వాళ్ళ మీద ఉండే అటెన్షన్ కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి అభిమానం చూపించడానికి. మీరు అన్న దాంట్లో మరి ఇంత ప్రజాదరణ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏ రాజకీయ పార్టీకి ఎందుకు వెళ్తుంది? వాళ్ళని వెళ్ళి కలిసి వీళ్ళని వెళ్ళి కలిసి ఎందుకు వెళ్తుంది? జనాల్లో మాకు అభిమానం ఉంది, జనాల్లో మాకంటూ ఒక 40% ఓటింగ్ ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం తర్వాత లార్జెస్ట్ పార్టీగా మేమే ఉన్నాం. వాళ్ళు 3 పార్టీలు ఒక కూటమిలో ఉంటే ఇంకా మిగిలిన పార్టీ మేము ఒక్కలమే కదా ఇండివిజువల్ గా ఉన్నది. సో ఆబ్వియస్లీ మా రాజకీయాలు మేము ఉంటాయి. మేము ప్రజాక్షేత్రంలో ప్రజలకి సంబంధించినటువంటి సమస్యలను అడ్రస్ చేయడంలో ఖచ్చితంగా ముందుంటాం. ఒకటి కాంగ్రెస్ పార్టీయా ఇంకోటి ఆ పార్టీల జోలికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు వెళ్ళాం. ఇదైతే క్లియర్. అంటే ఇప్పుడు షర్మిల గారిని వెనుకుండి నడిపిస్తుంది వేరే హస్తం ఉంది అనేసి అని అంటున్నారు. ఆల్మోస్ట్ అంటే చంద్రబాబు గారిని ఏం విమర్శించలేదు పొలిటికల్ గా అనేసి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆవిడని నడిపిస్తుంది ఆయన అనేది మీ ఉద్దేశమా? ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు ఈరోజు షర్మిల గారు ఒకటే తాను మొక్కలంట రాజకీయంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న అవతల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించిందే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిపి కాంగ్రెస్ పార్టీలో షర్మిలను జాయిన్ చేసి ఏపీ పిసిసి అధ్యక్షురాలు అయ్యేటట్టు చేశారనేది జగమెరిగిన సత్యమే కదా. కొత్తగా నేనేదో కనిపెట్టింది అయితే కాదు కదా మేడం, అది అందరికీ తెలిసినటువంటి అంశమే. కాకపోతే ఎందుకు విమర్శ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు బద్ధ శత్రువు తెలుగుదేశం అయినప్పుడు
షర్మిల గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా రాజకీయంగా సంబంధం లేదు అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే అతను దుర్మార్గుడు, అతను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నుకోవద్దని ఎందుకు చెప్పలేదండి ఎన్నికల్లో? చంద్రబాబు నాయుడు అనే అతను మీరు ఎన్నుకోవద్దండి, అలా జగన్ గారిని కూడా ఎన్నుకోవద్దు, నన్ను ఎన్నుకోండి అని చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీని. చంద్రబాబు మీద ఒక్క విమర్శ చేయలేదు. అదే విధంగా ఈ రోజు చూస్తే ఆ రిలేషన్ అలానే ఉంది. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవచ్చు. ఇదే రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఏమన్నాడు, పావురాలగుట్లో పావురం అయ్యాడు అన్నాడు. తన తండ్రిని పావురాలగుట్లో పావురం అయిపోయాడని చెప్పినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సాగిలాల పడతాం అంటే ఏంటి? ఇదే ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ దగ్గరికి వెళ్ళి సాగిలాల పడటం ఏంటి? ఇదే రాజశేఖర రెడ్డి గారిని ఏదైతే నేరస్తుడిగా చిత్రీకరించాలి, అతను అవినీతి పరుడిగా చిత్రీకరించాలని చూసినటువంటి ఆ మీడియా ఛానల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏకవచనంతో పిలిపించుకోవటం ఏంటి? ఇవన్నీ దేనికి ఇండికేషన్స్? వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు వారసురాలు అవుతుందా? అంటే మరి విజయమ్మకి ఇవన్నీ ఏం తెలియవని అంటారా? విజయమ్మ వారించలేకపోతుందని అంటారా? ఎందుకంటే కొడుకు కోసం రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేశారు, అటు విజయమ్మ కావచ్చు ఇటు షర్మిలమ్మ కావచ్చు ఇద్దరు. మరి అంటే ఇంత జరుగుతున్నా విజయమ్మ అక్కడికి వెళ్ళి మీరు అన్నట్టుగా సాగిలా పడుతున్నా కూడా ఆపలేకపోతుందా, లేకపోతే వినే అవకాశం లేదనా ఏంటి అసలు? మరి ఒకటి, ఇప్పుడు మీకు తెలుసు, తల్లిగా కూతురు కొడుకు ఇద్దరిని సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు కూతురు వేరే ఆలోచనతో వేరే పార్టీ అన్నప్పుడు ముందైతే చెప్తారు వద్దమ్మా ఎట్లని. వినకుండా మొండికేసి వెళ్తే ఏ తల్లి అయినా ఏం చేయగలుగుతారు? విజయం గారు ఏం చేయగలుగుతారు ఆ పొజిషన్ లో? ఇప్పుడు ఒక అన్నా చెల్లెల్ని అమ్మ కూర్చోబెట్టి ఎంతవరకు మాట్లాడగలదో అంతవరకే మాట్లాడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమెకు కూడా ముఖ్యమంత్రి పదవి కావాలి షర్మిలకి. ఇమ్మని విజయం గారు అడగలేరుగా. అయ్యా ముఖ్యమంత్రి పదవి నువ్వు ఒక 2.5 సంవత్సరాలు ఇవ్వంటే అసలు ఇవ్వటం కరెక్ట్ ఉంటుందా? ఆమెకు ముఖ్యమంత్రి కావాలండి. ఇప్పుడు షర్మిల గారికి ముఖ్యమంత్రి కావాలి, అది ఆమె టార్గెట్. ఎట్లా ఇస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు, షర్మిల గారిని ఎన్నుకున్నారు ప్రజలు. ముఖ్యమంత్రి అడిగితే ఇవ్వరు కదా. ఆమె అడిగింది ముఖ్యమంత్రి కావాలి, షర్మిల గారికి ముఖ్యమంత్రి కావాలి. ఆంధ్రాలో కుదరలా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇవ్వలేరు ఆయన ముఖ్యమంత్రి పదవి ఆమెకు తీసి. ఇదేం ఆస్తి కాదు కదా తీసి పంచి ఇవ్వటానికి. సో తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలి ఆమెకి. తెలంగాణలో ముఖ్యమంత్రి అవడానికి కానీ పార్టీ పెట్టి షర్మిల గారు ముఖ్యమంత్రి అని చెప్పి తిరిగింది, కుదరలా. కాంగ్రెస్ కి పోయింది. ఇంకంతే రాజకీయ యువతను ఆమె కొలాప్స్ చేసుకుంది. ఏడవ ముఖ్యమంత్రి వాళ్ళ ఊహల్లో వెళ్ళిపోయినాము. ఈ రోజు కనీసం ఎమ్మెల్యే ఎంపీ ఏమీ లేకుండా పోయింది కదా. రేపొద్దున రాజ్యసభ ఇవ్వనండి ముందు షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇచ్చినాక అప్పుడు మాట్లాడదాం. అంతే తప్ప ఊరికి ఏదో సమ్ సెక్షన్ ఆఫ్ మీడియా, మాకు యాంటీగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా ఏదో ప్రధాన్ని భూతద్దంలో చూపించేసి ఏదో అయిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చిత్రీకరించాలనుకుంటే ఏం కాదు. మా మీద ఇంతకంటే ఎక్కువ విమర్శలు చేశారు. ఏమైంది? మమ్మల్ని 1,00,000 కోట్లు తిన్నారన్నారు, 1,00,000 కోట్లు దొంగ అన్నారు, రకరకాలుగా చిత్రీకరించారు. ఏమన్నా ముఖ్యమంత్రి అవటం ఆపారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆపలేదు కదా. బట్ మళ్ళీ అవుతాం మళ్ళీ ఇంకోసారి. సో ఎక్కడ కూడా వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తి ఎక్కడ ఉంటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా పోరాడుతుందంట. అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇంకా అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇంకా బలంగా ప్రజల పక్షాన మేము ఇంకా వెళ్తానికి అవకాశం ఉంటుంది. ఇంకా బలంగా మా వాడిని వినిపించి మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతోనే మళ్ళీ మేము ముఖ్యమంత్రి అవుతాం, ఎవరితో సంబంధం లేకుండా. అంటే ఇక్కడ జయంతి కార్యక్రమంలో మొన్నటి వరకు తిట్టిన వాళ్ళతోనే పొగిడించబోతోంది కాబట్టి తన తండ్రికి ఇప్పుడు గౌరవ స్థానాన్ని వైఎస్ షర్మిల ఇప్పించబోతోంది. మొన్నటి వరకు అసలు ఎవరు రాని వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ జయంతి కార్యక్రమాన్ని చేయబోతున్నారు అని అంటే ఇండైరెక్ట్గా ఆయన విషయంలో అప్పుడు చేసినవి ఇప్పుడు మర్చిపోయి ముందుకెళ్తున్నారు అన్న ఒక సంకేతము వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కావచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వాళ్ళకి కావచ్చు. ఇది పాజిటివ్ సంకేతాన్ని ఏ కోసం ఇవ్వదంటారా? ఎందుకు ఇస్తారు మేడం? జనం అంత అమాయకంగా ఉన్నారా? లేకపోతే మేమే ప్రజలు అంత అమాయకంగా? ఇప్పుడు ఆ తిట్టిన వాళ్ళు మళ్ళీ పొగిడితే దేనికి పొగుడుతున్నారు అర్థం కాదా? ఇప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు తిట్టాడు, మోడీ పెళ్ళాన్ని తిట్టాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ వెళ్ళి చంద్రబాబు నాయుడు వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు జనాలకు తెలియదా? రాజకీయ అవసరం కోసం పోయాడు, అది క్లియర్ కదా. అంతకుమించి ఏమంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి రాజశేఖర్ గారిని పొగిడేస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా తిట్టిన వాళ్ళు పొగుడుతారు. దేనికి పొగుడుతున్నారంటే రాజకీయ అవసరం కోసం, రాజకీయంగా ఇక్కడ ఏదన్నా ఓటింగ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి తీసుకునేటటువంటి కార్యక్రమం ఏమైనా వస్తుందేమో, అట్లేదన్నా కొంతమంది మన సైడ్ వస్తారేమో అనేటువంటి ఆలోచనతో జరిగే కార్యక్రమం తెలియదా? ఏముంది కాంగ్రెస్ పార్టీకి మొన్న ఏమైనా ఓటింగ్ పెరిగిందా? షర్మిల గారు వచ్చారు, అంతకుముందు ఏ పర్సంటేజ్ వచ్చిందా? 1.8 1.2 వచ్చింది, అదే పర్సంటేజ్. ఏమో 10% రాలేదు కదా. ఆమె రాజశేఖర రెడ్డి గారు కూతురే కదా. మరి రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడే మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇదిగోండి లిస్ట్ పెట్టానని చెప్పింది కదా.
సో ఆమె పోటీ చేసిన కడప అదే సొంత జిల్లాలోనే ఆమెకు డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. ఇంక ఏ విధంగా ఈ ప్రజలందరూ ఆ విధంగా వెళ్తారని అనుకోవడానికి ప్రజలు చాలా తెలివిగలళ్ళు. ఎస్ అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా చూపించాలో ఆ విధంగా ఎస్ వాళ్ళు ఏ విధంగా నిజంగా వెళ్తున్నారా లేదంటే రాజకీయ ఉద్దేశంతో వెళ్తున్నారా ఖచ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి పొగిడితే ఏమవుతుంది? పొగిడినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోతారా? చాలా క్లియర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ అభిమానుల్ని దూరం చేయాలని అనుకుంటే అది షర్మిల గారు కాదు కదా, ఎవరు దిగొచ్చినా అది అయ్యేటటువంటి అంశం కాదు. ఆంధ్రప్రదేశ్ కాదు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, ఉంటారు కూడా. అంటే కొంత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కావచ్చు, నిజంగా అంటే ఆ వారసులుగా తెర మీదకి వచ్చి ఏంటిది అన్నను గద్దెనెక్కించడం కోసము చెల్లి చేసిన ప్రయత్నము ఇవన్నీ మర్చిపోయారు. తల్లిని కూడా బయటికి పంపించేశారు. కుటుంబ వైరం వల్లే ఒకంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణము అవునన్నా కాదన్నా తల్లి చెల్లి ఆ వైరము ఇంకా కంటిన్యూ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ దూరం పెరిగే అవకాశమే ఉంది అన్న వాదనలు వినిపిస్తున్నట్టే. దీన్ని నిజంగా ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎప్పటికీ ఒక తాటిపైకి అన్నా చెల్లెలు రావడం కానీ ఫ్యామిలీ అంతా కలవడం కానీ జరగదా ఇంకా? మేడం ఒకటి, నేను ఇప్పుడు తల్లిని వెళ్ళిపోయిందని ఎవడైతే అన్నాడో వాడు కడుపుకి అన్నం తినేవాడు కాదు. ఎవరు చెప్పారు తల్లి వెళ్ళిపోయింది, తల్లిని వెళ్ళగొట్టారని? ఏమంటే ఎలక్షన్ టైంలో కూడా ఆమె ఇక్కడ ఉండకుండా అమెరికా వెళ్ళిపోవడం కూడా ఆజ్యం పోసింది కదా. మొన్న కూడా వచ్చి విజయం గారు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వెళ్ళారు తాడేపల్లిలో. సో ఎవడో ఏదో మాట్లాడేసుకుంటారు, ఎందుకంటే అసలు వాళ్ళకి ఏంటనేది తెలియదు. రెండు చెల్లి చెల్లి ఓ పార్టీలో అన్న ఓ పార్టీలో ఉండకూడదా? ఉన్నంత మాత్రాన ఇదేమైనా అయిపోద్దా? సో రాజకీయ వైరం ఇంకొక వైరం వాళ్ళేదో రాసేసుకుని లేదంటే కుటుంబం కలవదా అంటే అకేషన్ నుండి పిలిస్తే వెళ్తారు, పిలవకపోతే వెళ్ళరు. ఇవేమైంది దాని గురించి? ఇప్పుడు పెళ్ళప్పుడు ఇక్కడ వెళ్ళారు, ఇక్కడ జరిగినప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది కదా, ఆ కార్యక్రమానికి వెళ్ళారు, వెళ్ళేసి అంతవరకు వచ్చేసాం. కానీ ఆమె ఆ రోజు ఏ విధంగా ట్రీట్ చేస్తుందో చూసారు కదా, అన్నను ఏ విధంగా ట్రీట్ చేస్తుందో మీరే చూసారు. ఇవన్నీ పబ్లిక్ చూడలేదా లైవ్ల్లో? అయినా కూడా ఈరోజు మాకేం కోపం ఉంటది? మాకేం కోపం ఉండదు. సో ఆమె రాజకీయంగా ఆమె వేరే ఆలోచనతో వెళ్ళిపోయి ఆమె కక్ష కట్టింది. ఆమె కక్ష కట్టి ఆమె ఇష్టారీతిగా మాట్లాడి ఒక అన్న అనేది అంటే అన్న పదవి ఇవ్వలేదు, అన్న ఆదరించలేదు అంటే వెంకటరెడ్డి గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఆమెకు సముచిత స్థానాన్ని ఇవ్వలేదు అంటే సీఎం పదవి ఆశించేంత, ఇందాక మీరు అన్నారు సీఎం పదవి ఆశించింది అని అంటే తనకు తెలుసు తన అన్నను కాదని సీఎం పదవికి తనకు వస్తుంది అనేసని అంత అత్యాశతోటి షర్మిల ఉంటుందని కూడా ఎవరు అనుకోరు. బట్ ఏంటంటే కీ రోల్ కావాలి, ఇవి కష్టపడింది కాబట్టి తనకు ప్రాముఖ్యత ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడంలో అయితే తప్పలేదు కదా. కాకపోతే ఆస్తి తగాదాలు అన్న కావాలని అవాయిడ్ చేయడము, ఎవరో చెప్పుడు మాటలు వినడము కాబట్టి మా మధ్య దూరం పెరిగింది అన్న విషయాన్ని ఆవిడే చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేశారు కదా. అంటే మీరు చెబుతున్నారు సీఎం పదవి అవసరం లేదు ఆమె అంత వెళ్ళదు అని. ఆమె పార్టీ ఎందుకు పెట్టింది మేడం? తెలంగాణలో ఎమ్మెల్యే అవడానికి పెట్టిందా? తెలంగాణ విషయం వేరు, ఇప్పుడు ఇక్కడ విభేదం తెలంగాణ విషయం ఏంటి మేడం? తెలంగాణ అయినా ఆంధ్ర అయినా పార్టీ ఎందుకు పెట్టింది? ఈ పార్టీ ఎవడైనా ఎందుకు పెడతారు? ఒక ఎమ్మెల్యే అవడం కోసం పెడతారా, ముఖ్యమంత్రి అవడం కోసం పెడతారా? ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అది కుదరదు కదా. నేనేమంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది కుదరదు. వెంకటరెడ్డి గారు అంటే పార్టీని స్థాపించింది అన్నా అని తెలుసు, పార్టీ కోసం కష్టపడింది అన్నా అని తెలుసు, ఆయనని కాదని ఏ ఒక సీఎం పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఏ ఒక్కరు ఊహించారు. గుర్తుపెట్టుకంటే అక్కడ విభేదించిన తర్వాత మేబీ ఆమెకు సీఎం అవ్వాలి, నేనెందుకు ఈయన దగ్గర ఉండాలి అనేసి ఆమెకు ఆలోచన వచ్చి పార్టీ పెట్టవచ్చు, అది వేరే విషయం కదా. ఇప్పుడు ఆమెకి ఏం కావాలి మేడం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సినటువంటి ఆస్తులు కానీ వాడి దగ్గర ఎక్కడ అన్యాయం చేయలేదు. ఆమెకి ఆల్రెడీ చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశారు, ఇది ఒక పాయింట్. రెండోది ఆమె సముచిత స్థానం ఊహించిందంటే ఏం సముచిత స్థానం చెప్పానండి? నేను రాజ్యసభ అడిగితే మా అన్న ఇవ్వలేదు అని చెప్పానండి, లేదంటే మంత్రి పదవి అడిగితే ఇవ్వలేదని చెప్పానండి. ఆమె అంతటికి ఆమె ఏదో ఊహించేసుకోండి, లేదంటే ఎవడో ఊహించేసుకుని మాకు వ్యతిరేకంగా ఉండేవాడు మీరు ఆమెను ఇది చేయలేదు ఇది ఏం చేయాలి చెప్పండి? షర్మిల గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఆమెకు సముచిత స్థానం ఇవ్వలేదు అన్నారు కదా, ఆమె ఏం అడిగితే మేము ఇవ్వలేదు, అది కూడా చెప్పండి అడిగిన ఆమె. లేదా మధ్యలో ఎవరైనా మీడియేటర్ చెప్తే ఆ మీడియేటర్లను అడగండి, లేదంటే అదే షర్మిల గారిని చెప్పానండి. అంతే తప్ప మేము ఇవ్వలేదు లేదంటే చేయలేదు. పార్టీ పెట్టుకొని తెలంగాణ ఎందుకు పోయింది? నా మట్టి తెలంగాణ, నా ఊపిరి తెలంగాణ మళ్ళీ వచ్చి నాకు తెలంగాణతో సంబంధం లేని ఆంధ్ర ఎందుకు వచ్చింది? అది క్వశ్చన్ చేయమంటాడు. ముందు వచ్చి అన్న మీద ఇష్టారీతిగా అసలు నిజంగా ఎంత శత్రువులు కూడా మాట్లాడినటువంటి మాటలు ఎందుకు మాట్లాడింది? ఆమె ఈరోజు ఎవరి డైరెక్షన్ లో నడుస్తుంది? రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సాగిలాలు పడితే ఇంక అంతకంటే ఏముంటది?
రాజశేఖర్ గారి బిడ్డ కాబట్టి మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. అదే వేరే అయితే ఇంకా ఘాటుగా మాట్లాడాల్సి వచ్చేది. ఆమె దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని ఆమె చేసే అన్ని చేస్తా మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేయాలనేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎలా దాన్ని ఇంకా కొనసాగిద్దాం చెప్పండి. ఇప్పుడు ఓడిపోయినా కూడా ఇంకా మా మీద ఇంకా రకరకాలుగా దుష్ప్రచారం చేస్తా వాళ్ళ టార్గెట్ మమ్మల్ని ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొట్టారనుకోండి. అయిపోయినా కూడా ఇంక ఇదే రకమైన దుష్ప్రచారమా? జయంతి చేస్తుంటే మొత్తం అంటే అది వెళ్ళిపోతారంట, జయంతి చేస్తుంటే ఏమైనా పెద్ద వారసురాలంట. ఏం మరి ఎన్నాళ్ళ వారసత్వం గుర్తు రాలేదా అంటున్నాను నేను. అది మేడం ఎన్నాళ్ళ వారసత్వం గుర్తు రాలేదా? కాంగ్రెస్ పార్టీకి గుర్తు రాలేదా? ఎవరికి గుర్తు రాలేదు? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని ఒక్క నిమిషం మేడం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని ఏది కాల్ చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్ చేస్తుంటే ఏం చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పండి అని చెప్పి ఎందుకు నిలదీయలేదు చెప్పండి మేడం. రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, వారసురాలు కదా, మరి తన తండ్రి విగ్రహాలని పెట్రోల్ పోసి తగలబెట్టి కాల్ చేస్తుంటే ఎక్కడికక్కడ తలకాయలు వగల కొట్టేసి కూల్ చేస్తుంటే ఏం ఒక ట్వీట్ పెట్టి వదిలేస్తారు ఎవడన్నా? మరి షర్మిల గారి వారసత్వం అన్నాక మరి చంద్రబాబు నాయుడు గారికి మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి కదా, మరి చెప్పొచ్చు కదా. లేదంటే మరి ఐఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పైనుంచి పార్లమెంట్ లో ఖండించాలి కదా. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టం కదా మేడం. మరి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, మరి పార్లమెంట్ లో వాళ్ళకి ఇప్పుడు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ మాట్లాడి చంద్రబాబు ఎన్డీఏ కూటమి చేస్తున్న దుశ్చర్య మీద మాట్లాడమనండి. మరి మాట్లాడించమండి షర్మిల గారిని. ఎందుకు మాట్లాడలేదు? మరి వీళ్ళందరూ వారసులు కదా, వీళ్ళందరూ ఇప్పుడు మాకు వచ్చి నీతులు చెప్తానికి లేదంటే ఇవన్నీ చేస్తున్నారు కదా. ముందు మరి దాని మీద మాట్లాడాలి కదా, మాట్లాడినాక చెప్దాం. అని తప్ప వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తే ఏమైపోదు, ప్రశాంతంగా ఇంకా చేయమని చెబుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు ఎంత ఎక్కువ మంది చేస్తే అంత మంచిది. ఓకే, అంటే ఎంత ఎక్కువ మంది చేస్తే అంత మంచిదే. కాకపోతే ఇందాక మీరు ఎఫ్ఐఆర్లు పెట్టిన వాళ్ళు, ఆయనను ఏంటిది ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళను, ఆయన వారసుల్ని రోడ్డు మీదకి ఇచ్చిన వాళ్ళను, ఇన్ని రకాల ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేయడం అనేదే కదా. ఇప్పుడు అంటే ఈ జయంతి ఏపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం లేదంటారా? తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా చేయమనండి మేడం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కదా ముఖ్యమంత్రిగా చేశారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలని ఇప్పుడు మన రామోజీ సంస్మరణ సభ అని చెప్పి అట్లా ఆంధ్రప్రదేశ్ లో సంబంధం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలను చేసి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చాడు. మరి రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని దానికి ఏదో ప్రత్యేకంగా రైతు దినోత్సవం ఇంకో దినోత్సవంగా మరి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మేమైతే దాని రైతు దినోత్సవంగా పెట్టాం జూలై 8 జయంతి కార్యక్రమాన్ని. మరి తెలంగాణలో ఇప్పుడు షర్మిల గారు మరి ఇక్కడ పార్టీని విలీనం చేసి త్యాగశీలి కదా, త్యాగం చేసి పాపం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గెలుపులో కీలక పాత్ర వహించి ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జయంతి కార్యక్రమాలు వాటి గురించి చెప్తున్నప్పుడు ఈ తండ్రి కార్యక్రమాలు నిర్వహిస్తా అన్నప్పుడు మరి దాన్ని అధికారికంగా ప్రతి ఏడాది ప్రభుత్వం మరి నిర్వహించేటట్టుగా మరి దాన్ని చేయమనండి. రాజశేఖర్ గారి పేరుతో కొన్ని అవార్డులు ఇచ్చే కార్యక్రమం చేయమండి. మేము ఇచ్చాం ఆ రోజు వైఎస్ఆర్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ అని ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు మరి తెలంగాణలో చేయించమనండి వాళ్ళని. అది జరగని పనిలేండి. మీరు అన్న ప్రపోజల్ అది అబ్వియస్ గా అయితే జరగదు కదా, అందరికి తెలిసిన విషయమే అది. మరి తెలుసు కూడా మరి వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఈరోజు అంటే ఎట్లా అండి, మీరే చెప్పండి. ఓకే, అంటే మొత్తానికైతే ఈ జయంతి చుట్టూ జరుగుతున్న రాజకీయాలు అయితే ఖచ్చితంగా వీగిపోతాయి, అంతేనా? పార్టీకి ఇప్పుడు విలీనం చేసేసింది కాబట్టి ఆమె రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అవార్డులు కానీ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు కానీ అధికారికంగా అఫీషియల్ గా నిర్వహించేయమంటున్నారు. ఓకే వెంకట్ గారు, అంటే ఈ జయంతి కార్యక్రమం చుట్టూ ఈసారి జరుగుతున్నది బల నిరూపణ లేకపోతే వీక్ చేయడమా, రాజకీయంగా నేను స్ట్రాంగ్ అవుతున్నానని చెప్పుకోవడమా, నిఖార్సైన వారసురాలుగా నేను నిలబడబోతున్నాను, మా నాన్న తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ స్ట్రాంగ్గా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ దానితోనే నేను మరో రాజకీయ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా నిలబడబోతున్నానని చెప్పే ప్రయత్నమా ఏంటిది ఓవరాల్గా ఇది అసలు? కూడా ఒక నేను కూడా ఉన్నాను గుర్తించడం చెప్పుకునే కార్యక్రమం అంటే షర్మిల గారు రాజకీయ ఎగ్జిస్టింగ్ కోసం రాజకీయంగా ఇదిగో నేను కూడా ఉన్నాను నన్ను కూడా గుర్తించడం చేసుకునే కార్యక్రమం తప్ప ఏముంటది కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు అంతమంది పిలిచి చేసుకోవడానికి సరే పిలిచి చేసుకోవచ్చు, తప్పే ఉంది. రాజశేఖర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించమని చెబుతున్నా ఎవరైనా సరే. అది షర్మిల గారు నిర్వహిస్తారా? ఇంకా ఉంటే మీరు డిమాండ్ చేసి ఏదైతే పోయినసారి ఏదైతే ప్రభుత్వం వైఎస్ఆర్ అచీవ్మెంట్స్ అవార్డు ఇచ్చింది కాబట్టి ఆ అచీవ్మెంట్స్ అవార్డును ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినట్టుగా తెలంగాణలో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే అవార్డ్స్ ని కంటిన్యూ చేయమని అడగొచ్చు మరి షర్మిల గారు. ఎందుకంటే మేము అడిగితే చేయడు చంద్రబాబు నాయుడు గారు, షర్మిల గారు అడిగితే చేస్తాడు కాబట్టి మరి షర్మిల గారు అడగొచ్చు కదా. వైఎస్ఆర్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని కొనసాగించండి అని చెప్పి మేము కూడా అడగచ్చు మరి.
నిజంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఆమెకు ఉండి చిత్తశుద్ధి ఉండి ఎస్ వాళ్ళ నాన్న పేరు బలంగా ఉండాలని రాజకీయ దురుద్దేశం లేకుండా చేయాలంటే ఈ కార్యక్రమం కూడా అడగమన్నారు. అంటే మరి దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఏమన్నా చేసే ప్రయత్నాలు ఉన్నాయంటే చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు. గతంలో హింసించి ఇప్పుడు ఏదో ఆయనను గుర్తు చేసుకొని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారనే దానికి సంబంధించి మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి అడ్డుకోవడాలైనా లేకపోతే ప్రశ్నలు సంధించే అవకాశమైనా దీన్ని మరి ఏదైనా వాళ్ళను అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభిమానులకు ఎక్కడో దగ్గర కొంత ఉంటుంది కాబట్టి మరి వాళ్ళందరికీ సమాధాన పరిచే విధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎలాంటి స్టెప్పులు వేసే అవకాశం ఉంది ఈ జయంతి విషయంలో? మాకేం సంబంధం ఉంటుంది, వాళ్ళు ఎవడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకుంటే మాకు అసలు దాని గురించి మీరు చేయొద్దంటానికి అది తప్పు కదా. ఎవరైనా చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా. రాజశేఖర్ గారి జయంతి కార్యక్రమాలు ఎవరైనా నిర్వహించుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి కమ్యూనిస్ట్ అంటే నిఖాసైన అభిమానులు ఒప్పుకోకపోవచ్చు కదా నేను అనేది అది. అప్పుడు మీరు అంతా ఇబ్బంది పెట్టేసి వాళ్ళను రోడ్ పాలు చేసేసి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు అనేసి ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశము లేదు. మేము అలాగే ఏం క్వశ్చన్ చేసి మీరు చేయడానికి వీల్లేదు అట్లా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మాది కాదు. సో వాళ్ళు ఘనంగా నిర్వహించమని చెబుతున్నాం. మీరు నిజంగా ఇంకా చిత్తశుద్ధి ఉంటే మీకు ఇంకా అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఊరు వాడ నిర్వహించడం తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించమని అడుగుతాను. నేను అడిగాను ఈ చెప్పినట్లు ఏది కొన్నైనా చేయమంటున్నా, అధికారికంగా నిర్వహించండి. మీరు సోనియా గాంధీ గారు అక్కడ ఏఐసిసి కార్యాలయంలో నిర్వహించండి. రాజశేఖర రెడ్డి గారి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే షర్మిల గారు మీరు చేయించండి. ఏఐసిసి కార్యాలయంలో, ఢిల్లీలో ఉన్న ఏఐసిసి కార్యాలయంలో అక్కడ చేయించండి. రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి చేత చేయించండి. చేయించేటటువంటి చేస్తే అప్పుడు మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకున్నట్టు. ఏదో ఇక్కడ వచ్చి ఏదో చేసేస్తే ఏమైపోదు కదా. సో మేమైతే అక్కడ ఎవరిని అడ్డుకుని ఉంటది, ఘనంగా నిర్వహించమని ఇంకా కోరుతున్నాం. చివరిగా అంటే దీన్ని ఉపయోగించుకొని రకరకాల ప్రచారాలు చేస్తున్నారని మీరు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిద్ది, షర్మిల వస్తే అయిపోయిద్ది, లేదంటే కూటమి వస్తే అయిపోయిద్ది, లేదంటే 23 మంది ఎమ్మెల్యేలు వస్తే అయిపోయింది, 23 మంది ఎమ్మెల్యేలు పోతే అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే అయిపోయింది. ఇట్లా రకరకాలుగా ఎప్పటి నుంచో ప్రచారం 2009 నుంచి ఈ ప్రచారాలన్నీ చూస్తా వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అన్న ప్రతిసారి ఇంకా బలంగా పైకి లెగుస్తా ఉంటారు. మేము అనుకున్న దానికంటే మంచి పొజిషన్ లో ఇంకా వెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదని మాత్రం స్పష్టంగా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. అనేక విషయాలకు సంబంధించి మీ విశ్లేషణ అందించారు. అలాగే జయంతికి సంబంధించి ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలనేది పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.